తాళపత్ర గ్రంథాలు అనేవి పురాతన భారతీయ గ్రంథాలు. ఇవి తాడిపత్రాల, పామిల ఆకుల మీద లిఖించబడినవిగా ప్రసిద్ధి చెందాయి. ప్రాచీన కాలంలో, ముఖ్యంగా భారత ఉపఖండంలో, కాగతం అందుబాటులో లేకపోవడం వల్ల పండితులు, రచయితలు తమ శాస్త్ర గ్రంథాలు, మత సంబంధిత పుస్తకాలు, వైదిక మంత్రాలు, ఆయుర్వేద చికిత్సలు, జ్యోతిష్య శాస్త్రం, సాహిత్యం, చరిత్ర మొదలైన విషయాలను తాళపత్రాలపై రాసేవారు. తాళపత్ర గ్రంథాల నిర్మాణ విధానం. 1. తాళపత్రాల తయారీ. ప్రత్యేక రకమైన తాడి చెట్టు, పామ్ టీ ఆకులను ఎండబెట్టి, శుభ్రంగా కోసి, మృదువుగా చేసి ఉపయోగించేవారు. వీటిని పొడవుగా కత్తిరించి, మధ్యలో రంధ్రం చేసి, దారం లేదా ఇనుపపు రాడ్ సహాయంతో గుంపుగా కట్టేవారు. 2. లేఖన విధానం. తాళపత్రంపై ప్రత్యేకమైన సూదులతో, స్టైలస్, అక్షరాలను చెక్కేవారు. తర్వాత నల్లసెర లేదా నూనెలో కలిపిన బొగ్గు పొడి రాసి, అక్షరాలు స్పష్టంగా కనిపించేలా చేసేవారు. 3. భద్రత మరియు నిర్వహణ. తాళపత్ర గ్రంథాలను కాలపరిమితి పెంచేందుకు, వాటిని నెయ్యి లేదా వనస్పతి నూనెలతో రాసి శుభ్రం చేసేవారు. పురాతన గ్రంథాలను సురక్షితంగా భద్రపరచడానికి ప్రత్యేకమైన చెక్కపెట్టెల్లో ఉంచేవారు. తాళపత్ర గ్రంథాల ప్రాముఖ్యత. హిందూ, బౌద్ధ, జైన మతాల ముఖ్యమైన గ్రంథాలు తాళపత్రాల మీదే రాసేవారు. వేదాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు, పురాణాలు మొదలైన అనేక మతపరమైన గ్రంథాలు ఇలాగే రాయబడ్డాయి. త్రిపిటకాలు, బౌద్ధ గ్రంథాలు, ఆయుర్వేద సంహితలు, కౌటిల్య అర్థశాస్త్రం, జ్యోతిష శాస్త్ర గ్రంథాలు మొదలైనవి తాళపత్ర గ్రంథాల రూపంలో లభిస్తున్నాయి. ప్రసిద్ధ తాళపత్ర గ్రంథాలు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. చాణక్య అర్థశాస్త్రం. సుశ్రుత సంహిత, ఆయుర్వేద గ్రంథం. లంకావతార సూత్రం, బౌద్ధ గ్రంథం. జైన ఆగమాలు. ప్రస్తుత స్థితి. ఈ తాళపత్ర గ్రంథాలు కాలగతిలో పాడైపోతున్నాయి. అయితే అనేక సంస్థలు, గ్రంథాలయాలు వీటిని డిజిటల్ ఫార్మాట్లోకి మార్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. భారతదేశంలోని అనేక మ్యూజియంలలో, విశ్వవిద్యాలయాలలో ఇవి భద్రపరచబడ్డాయి. మీకు ఏదైనా ప్రత్యేకమైన తాళపత్ర గ్రంథం గురించి తెలుసుకోవాలనుకుంటే చెప్పండి. తాళపత్ర గ్రంథాలు, పామ్ రీఫ్ మానుస్క్రిప్ట్స్ మన పురాతన జ్ఞాన సంపదను భద్రపరిచే అనేక ప్రయోజనాలు కలిగే ఉన్నాయి. ఇవి ముఖ్యంగా నల్లరాతి యుగం నుంచి మధ్యయుగం వరకు భారతదేశంలో, శ్రీలంక, నేపాల్, ఇండోనేషియా, థాయిలాండ్, మయన్మార్ తదితర దేశాల్లో వ్రాయబడ్డాయి. తాళపత్ర గ్రంథాల ఉపయోగాలు. 1. ప్రాచీన జ్ఞానం విజ్ఞానం. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, రామాయణం, మహాభారతం మొదలైనవి తాళపత్ర గ్రంథాల ద్వారా తరం నుంచి తరానికి అందించబడ్డాయి. ఆయుర్వేదం, జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం, సిద్ధ వైద్యం వంటి విజ్ఞాన శాఖలకు చెందిన అనేక గ్రంథాలు తాళపత్రాలపై లభించాయి. 2. చరిత్ర సంస్కృతి పరిశోధనకు. పూర్వకాలపు రాజుల పాలన, సామాజిక జీవనం, భాషా వికాసం, ప్రజల ఆచార వ్యవహారాల గురించి తెలుసుకోవడానికి ఇది ముఖ్యమైన ఆధారం. ప్రాచీన విద్యా వ్యవస్థ, గణితశాస్త్రం, ఖగోళశాస్త్రం తదితర విషయాల గురించి సమాచారం అందిస్తుంది. 3. భాషా అభివృద్ధికి. సంస్కృతం, ప్రాకృతం, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఒడియా వంటి భాషల పురాతన రూపాలు, వాటి వ్యాకరణ నియమాలను అర్థం చేసుకోవడానికి వీటి సహాయపడతాయి. కొన్ని తాళపత్ర గ్రంథాలలో ముదిరిపోయిన భాషా రూపాలను ఆధునిక భాషలుగా అభివృద్ధి చేయడానికి పరిశోధకులు ఉపయోగిస్తారు. 4. Calligraphy and art. తాళపత్రాలపై చెక్కి వ్రాయడం ఒక ప్రత్యేక కళ. పురాతన గ్రంథాలను లిఖించే విధానం, అక్షరాల ఆకృతి, లేఖన పద్ధతులు నేటికీ కళాకారులకు ప్రేరణగా నిలుస్తాయి. 5. పునరుద్ధరణ భద్రపన. తాళపత్ర గ్రంథాలు ప్రాచీన హస్తలిఖిత సంపదను పరిరక్షించేందుకు ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలు మరియు మ్యూజియంలు ప్రత్యేక ప్రయత్నాలు చేస్తున్నాయి. అనేక గ్రంథాలను డిజిటలైజ్ చేసి భవిష్యత్ తరాలకు అందిస్తున్నారు. తాళపత్ర గ్రంథాల ప్రాముఖ్యత. ఇవి కేవలం పుస్తకాలే కాదు, మన పురాతన సంస్కృతి, విజ్ఞానం, వైజ్ఞానిక విజయం, భాషా వికాసం, కళలకు నిదర్శనం. వీటిని అధ్యయనం చేయడం ద్వారా మన మూలాలను మరింత అర్థం చేసుకోవచ్చు. మీకు మరింత సమాచారం కావాలా?